దేవుని ఆలోచిస్తున్నారు. దేవుని యొక్క మాటలు మనం విన్నాము. రాబోయే దినాల్లో దేవుడు సంఘం పట్ల, లేకపోతే సంఘంలో ఉన్న కుటుంబాల పట్ల ఎట్టి కార్యాలను దేవుడు చేయబోతున్నాడో మనం విని ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్వీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటను మనము నమ్మి దానిని బట్టి విశ్వాసంతో ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన, ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని చూసి నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయవలసిన కార్యాన్ని చేయుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇశ్రాయేలు వినుము అని చెప్పి ప్రభువైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఈ వాక్కును వినిపిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో తన సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు, సంఘమా, నా మాటలు మీరు వినండి. ఆయన మాట ఏమిటంటే, దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు, ఆయనను ఆరాధించే ప్రజలు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నాము. దేవుని వాక్యాన్ని విని దానిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రతి ఒక్కరికి కూడా హృదయం ఉంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా హృదయాన్ని కలిగి ఉన్నారు. మనం హృదయం కలిగి ఉన్నాము కనుకనే శ్వాస తీసుకుని శ్వాస వదులుతున్నాం. మరి ఆ హృదయంలో అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు. దేవుడు అంటున్నాడు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా దేవుని చిత్తంలోనికి రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు నీ కుటుంబంలో దీవెన తీసుకురాలేవు, నీ వ్యక్తిగత జీవితంలో నేను ఉన్నత స్థానానికి నడిపించలేవు. కానీ దేవుని వాక్యం అంటుంది, పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని దేవుని ఆరాధన చేయడానికి వినియోగించు, దేవుని సన్నిధానానికి రావడానికి వినియోగించు, దేవుని గణపరచడానికి వినియోగించు. నీ పూర్ణ హృదయంతో, నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో దేవుని యందు భక్తి జీవితము కలిగి దేవుని ఆరాధించే, దేవుని ప్రేమించే బిడ్డగా, ప్రేమించే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, మన జీవితము, మన కుటుంబము, మనం పొందే ఆశీర్వాదాన్ని చూసి అనేకులు దేవుని యొక్క వెలుగును, లేక దేవుని యొక్క సాక్ష్యాన్ని గ్రహించేవారుగా, గుర్తించేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద వచనంలో మనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలని. ఎక్కడ ఉండాలండి దేవుని మాటలు? హృదయంలో ఉండాలి. వినటం మట్టుకు వినటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని గాయపరిచే మాట అన్నప్పుడు నిజంగా ఆ మాట మన జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుని ఉంటాం. అవునా కాదండి? చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ మాట. అది కుటుంబీకులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, సన్నిహితులే కావచ్చు, తెలిసిన వారే కావచ్చు. నీ హృదయాన్ని గాయపరిచిన మాట అన్నప్పుడు ఆ మాటను నీ మనస్సులో అలా పెట్టుకుని ఉంటావు. పలానా రోజున నా మనస్సు ఎంతో బాధపడే విధంగా నువ్వు మాట్లాడావు, నేను ఎంతో దుఃఖపడ్డాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుభవాన్ని కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు సహజమే ఈ లోకంలో. కానీ దేవుని వాక్యం అంటుంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించు నా మాటలు నీ హృదయంలో ఉండాలి అంటున్నాడు. మానవుని మాటలు నీ హృదయానికి నెమ్మదినివ్వవు. మానవుని మాటలు నీ కుటుంబానికి సంతోషాన్ని తీసుకురావు. మానవుని మాటలు నీ జీవితాన్ని మార్పులోనికి నడిపించవు. నువ్వు ఆశించే మార్గాన్ని అది నీకు చూపించదు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా జీవించడానికి, దేవుని మాటను ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటావో, ఆ మాటని నీ హృదయంలో పెట్టుకుని ప్రతి నిత్యము కూడా
దేవుని యందు విధేయత కలిగి జీవిస్తావో దేవుని మాట నీ హృదయంలో, నీ కుటుంబంలో ఫలింపులోనికి రావడానికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని మాట అయితే మనసును గాయపరుస్తుంది. మానవుని మాట అయితే హృదయము బద్దలయ్యే స్థితికి తీసుకొస్తుంది. మానవుని మాట కుటుంబాలను చెల్లా చెదురు చేస్తుందండి. కానీ దేవుని మాట కుటుంబాలను కడుతుంది. దేవుని మాట మానవ హృదయానికి నెమ్మదినిస్తుంది. దేవుని మాట నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైన బహుమానాన్ని నీకు ఇచ్చేది అయినది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకో. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ఆ మాటను బట్టి ప్రార్థన చేయి. ఈ ఉదయకాల సమయంలో సేవకుల నుండి దేవుడు కొందరు బిడ్డల గురించి మాట్లాడి ఉన్నాడు. ప్రతి వారము కూడా దేవుడు తన స్వరముతో దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు, దేవుని మనస్సులో ఉన్న తలంపులు, దేవుని మనస్సులో ఆయన తన బిడ్డల పట్ల, సంఘం పట్ల చేయాలని ఆశించిన కార్యాలను ప్రతి వారం కూడా సేవకుల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి వారం దేవుడు నీకు వినిపిస్తున్నాడు. వింటున్నావు. విని విడిచిపెట్టినట్టయితే ఆ మాట నీ జీవితంలో నెరవేరదు. విని దేవుడు చేస్తానన్నాడు కదా, చేసేస్తాడులే అని చెప్పి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆ కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని మాటకు నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ భక్తి జీవితము తోడవాలి. అప్పుడు త్వరగా ఆ కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని వాక్యం అంటుంది, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో పెట్టుకోవాలని అంటున్నాడు దేవుడు. లోకంలో మనం చూసినట్టయితే ఎవరు ఏ మాట చెప్పినా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా వెంటనే మనం చెవులు అప్పగిస్తాం. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా మన హృదయం దానికి ఆకర్షింపబడుతుంది. కానీ దేవుని మాటకు విధేయులుగా జీవించాలి, దేవుని మాటలో బ్రతకాలి, దేవుని మాట కొరకు ఆశ కలిగి జీవించాలి అనే విషయంలో మాత్రం మానవులు వెనకంజ వేస్తారు. మానవులు దాన్ని వెనక పెడతారు. నువ్వు ఎంతైతే వెనక పెడతావో నీ ఆశీర్వాదం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నా కుటుంబాన్ని గురించి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నా జీవితంలో కార్యాన్ని చేస్తానన్నాడు. నా బిడ్డల పట్ల దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని ఎప్పుడైతే నమ్మికతో, విశ్వాసముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని నువ్వు ప్రేమిస్తావో, నీ యొక్క హృదయ తలంపును చూసి దేవుడు సంతోషించి నువ్వు ఆశించిన దాన్ని దేవుడు చేటుకు సమర్థుడు, శక్తివంతుడు. ఆ దేవుడు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో కొన్ని కుటుంబాల గురించి దేవుడు తెలియజేశాడు. మరి కుమార్తె జ్యోతి విషయంలో నేను ప్రతి వారము కూడా మరి తన తల్లితో మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో, లేకపోతే పాస్టర్ గారైనా ఫోన్లో మాట్లాడి ప్రతి ఒక్క సంఘ బిడ్డ కొరకు కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తామో అదే రీతిగా మరి జ్యోతి తల్లి గారైన కరుణ గారికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఆమె చెప్తూ ఉంటారు ప్రార్థన అవసరతలు, వాటిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను మాట్లాడినప్పుడైనా, పాస్టర్ గారు మాట్లాడినప్పుడైనా జ్యోతి కుటుంబం కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ బిడ్డ చిన్నతనం నుంచి దేవుని మందిరంలో ఎదిగిన బిడ్డ, దేవుని సహవాసంలో ఎదిగిన కుమార్తె, దేవుని ఎదిగిన కుటుంబము వారు. అయితే ఆ బిడ్డ తన భర్త అనుభవిస్తున్న పరిస్థితిని కళ్ళారా చూస్తుంది. తన హృదయంలో ఎంతో వేదన ఉంది. ప్రభువా ఏంటి పరిస్థితి అని చెప్పి. కానీ తనకున్న పరిస్థితిని బట్టి తన దేవుని సన్నిధానానికి దూరమైంది. ఆత్మీయ స్థితిలో ఆ కుమార్తె దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే నీతో సూటిగా చెప్తున్నాడమ్మా, ఆత్మీయ స్థితిలో నువ్వు చాలా వెనుకబడిపోయావు. ఈ చిన్నతనంలో ఏ సన్నిధిలో అయితే నువ్వు ఎదిగావు, ఈ చిన్న వయసులో ఏ సహవాసంలో అయితే నువ్వు నీ తల్లిదండ్రులతో కలిసి దేవుని ఆరాధన చేశావు, ఆ సహవాసానికి నువ్వు దూరం అయ్యావు, ఆ సన్నిధిని నువ్వు విడిచిపెట్టావు. ఎంతైతే నువ్వు దూరంగా వెళ్ళావో అంత దగ్గరగా నీ సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు బయలుపరిచారండి మరి జ్యోతి భర్త గురించి. బయలుపరిచినప్పుడు వెంటనే ఆ విషయాన్ని మాస్టర్ గారు, చిన్న మాస్టర్ గారు కుటుంబంలో మాతో చెప్పడం జరిగింది. ఇలా జ్యోతి భర్త గురించి దేవుడు నాకు బయలుపరిచారు అని చెప్పి మరి డాడీ ఉన్నప్పుడు డాడీతో చెప్పడం జరిగింది. అయితే ఆ మాటలు మేము విన్నప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రభువా మన కుటుంబంలోనికి సమస్య రాబోతుందని మీరు చెప్తున్నారు, కావున ఆ బిడ్డల మీద కాపాడండి, ఆ సమస్య మీరు విడిపించండి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఆ సమస్యను నేనే అనుమతించాను. ఎందుకంటే ఆ కుటుంబము దేవుని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు, దేవునిని ఎరగని ప్రజలై ఉన్నారు వారు. కానీ జ్యోతి మాత్రమే నిజ దేవుని అంగీకరించే బిడ్డ. కానీ పరిస్థితులను బట్టి దేవునిలో వెనకబడిపోయింది. దేవునిలో పూర్తిగా ఆత్మీయ స్థితిలో తను చల్లారిపోయినది.
దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ తిరిగి నీ ఆత్మీయ స్థితిని దేవుడు కట్టుకోమని చెప్తున్నాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. నీ కుటుంబం మళ్ళీ మునుపటి స్థితి అనుభవించాలి అంటే, ఏదైతే శ్రమ నువ్వు చూస్తున్నావో నీ భర్త విషయంలో, అనారోగ్య సమస్య రాబోతుందని దేవుడు ఖచ్చితంగా ఏ సమస్య అయితే రాబోతుందో ఆ దినం తెలియపరచాడండి దేవుడు. బలహీనత రాబోతుంది, నేనే దాన్ని పెట్టబోతున్నానని దేవుడు అన్నాడు. దేవుడు అనుమతించినప్పుడు మళ్ళీ ఆయన హస్తంతో దాన్ని తొలగించాలి. అని తొలగించాలి అని అంటే ఆ ప్రజలు దేవుని దగ్గర మోకరిల్లి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే ఆ వార్త మేము విన్నప్పుడు ఆ దినం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మరి జ్యోతి భర్త విషయంలో ఆ బలహీనత రావడానికి కొంత టైం పట్టింది. దేవుడు చెప్పగానే దేవుడు వెంటనే జరిగించేయడం, సమయాన్ని ఇస్తాడు దేవుడు సరిదిద్దుకోవడానికి, దేవుని వైపుకు మళ్ళడానికి. కానీ వారు దేవుని అంగీకరించలేని కుటుంబము, అన్య జనులు కనుక, దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు కనుక వారు గ్రహించలేకపోయారు. కానీ జ్యోతి భర్తకైతే అనారోగ్య సమస్య ఏర్పడింది. కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది, రెండు కళ్ళకు కూడా. ఈ బలహీనత రాబోతుందని ముందుగానే దేవుడు బయలుపరచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ దేవుని సముఖంలో ఉండి, దేవుని యొక్క సన్నిధానంలో ఉండి నేను ఈ మాటను ప్రకటన చేస్తున్నాను. దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాటను బయలుపరిచాడు సేవకులకు. ఎందుకంటే ప్రతి కుటుంబం కొరకు కూడా భారం కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి నా తండ్రి గారు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి గురించి కూడా ఫోన్లో మిమ్మల్ని పలకరించి మీ కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ బిడ్డ గురించి కూడా, తన నెంబర్ నా దగ్గర లేదు అయినప్పటికీ కూడా తల్లి ఫోన్లో మాట్లాడుతుంది. తల్లితో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ బిడ్డ కుటుంబం కొరకు ప్రత్యేకించి నేను ప్రార్థన చేస్తాను. మాస్టర్ గారు కూడా ప్రత్యేకించి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఆ బిడ్డను మీరు మార్చండి, అల్లుడికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారు నీ రక్షణలోకి రావడానికి కృప దయచేయండి, నీ మందిరానికి వచ్చినప్పుడు పరిస్థితులు మారుస్తానని నువ్వు చెప్పావు, వారిలో మార్పునివ్వండి అని ప్రతి దినము కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో ఆ కుటుంబం గురించి దేవుడు మాట్లాడింది. దేవుడు అనుమతించిన ఆ శ్రమ, ఆ కుటుంబంలో మార్పును, ఆ కుటుంబంలో రక్షణను దయచేయడానికి ఆ ఇంటి యజమానికి దేవుడు ఆ సమస్యను పెట్టాడు. కంటి చూపు రెండు కూడా తగ్గిపోవడంతో ఇప్పుడు పని చేయలేకపోతున్నాడు. ఆ కుమారుడు గృహంలోనే ఉంటున్నాడు. లేకపోతే ఇంతకు ముందు షిప్లో మంచి ఉద్యోగం చేసేవాడు, చక్కగా తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను పోషించుకునేవాడు. కానీ ఇప్పుడైతే మరి గృహంలో ఉండి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మళ్ళీ మునుపటి స్థితి దేవుడు ఇస్తానంటున్నాడు, మార్పు చేస్తానంటున్నాడు. ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో, బ్రతిమలాడుకోవాలి దేవుని పాదాలు పట్టుకుని. ప్రభువా, మునుపటి స్థితి మాకు దయచు. కుమార్తె జ్యోతి విషయంలో మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నీ భర్తను బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ ఆత్మీయ స్థితిలో నువ్వు వెనకబడి ఉన్నావు, పూర్తిగా చల్లారిపోయిన స్థితి ఉన్నది, చిన్నతనంలో ఎంతైతే నువ్వు దేవుల్లో ముందుకుండేదానివో ఇప్పుడు ఆ స్థితి అయితే నీలో లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి మళ్ళీ దేవుని వైపు అడుగులు వేయి. తిరిగి మళ్ళీ నీ తండ్రి సహవాసంలోనికి నువ్వు రా. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నువ్వు ఆశించిన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీ ఇంటి యజమాని మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని పొందడానికి దేవుడు కృప చూపించేవాడు అన్నాడు. ఏదైతే శ్రమను దేవుడు అనుమతించాడో ఆయన హస్తంతో ఆయన త్వరలో తీయబోతున్నాడు. ప్రార్థన 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 మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. మరి భార్యగా నీవు ఉన్నావు, నీ భర్త కొరకు ఎంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు మాత్రమే దేవుడిని కలిగి ఉన్నావు. నీ కుటుంబం అంతా కూడా చీకటిలో, అంధకారంలో అన్యజనులై ఉన్నారు కనుక వెలుగుగా ఉన్న నీవు నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నీ భర్త ఆరోగ్య పరిస్థితి కొరకు దేవుడు మాట్లాడాడు. ఆ మాట నెరవేరిపోయింది, దేవుడు జరిగించాడు. ఆ శ్రమ కూడా మీరు నడుస్తున్నారు. ఎంతో దుఃఖం, ఏంటి నా భవిష్యత్తు, నా భర్త జీవితం ఎలా ఉన్నది, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బిడ్డ పరిస్థితి అని చెప్పి భారీగా నువ్వు బాధపడుతున్నావు. నీ తల్లి నీకంటే ఎక్కువగా బాధపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. ఇది దేవుడు బయలుపరిచిన మాట, ఇది దేవుడు బయలుపరిచిన మాట. ప్రార్థన చేయి. మళ్ళీ నీ ఆత్మీయ స్థితిని దేవుల్లో బలపరచుకో. ఏదైతే దేవుల్లో వెనకబడ్డావో తిరిగి దేవుని వైపుకు మళ్ళుకో. నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్త పట్ల దేవుడు కార్యాలు చేసి తిరిగి ఏ కంటి చూపునైతే కోల్పోయాడు దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త మార్పు కొరకు ప్రార్థన చేయి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీరు జరిగించగలడు. విని విడిచిపెడితే కార్యాలు జరగవండి. దేవుడు చెప్పాడు కదా, చేసేస్తాడులే అనుకుంటే కార్యాలను చూడలేవు. కానీ దానితో కలిపి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనను జోడించినప్పుడే నీ జీవితంలో కార్యాలు చూడగలుగుతావు. ఏ ఒక్కరైనప్పటికీ కూడా. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరి మరియ గారి గురించి కూడా దేవుడు బయలుపరచాడు. తన భర్త లోకంలో ఉన్న వాటికి బానిస బ్రతుకుతూ ఉన్నాడు. అనునిత్యము నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ
ఈనాటికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి బిడ్డలుగా మేము కూడా అదే ప్రార్థన కొనసాగిస్తున్నాం. ఎప్పుడు 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 ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పటికీ ఇంటి యజమాని మనసు మార్చు ప్రభువా, నీ మార్గంలోనికి నడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు బయలుపరుస్తున్నాడు. శ్రమ రాబోతుంది నీ భర్త జీవితంలోనికి. అతని క్రియ, అతని ప్రవర్తన సరిలేదు కనుక దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు. కానీ దేవుడే మళ్ళీ తిరిగి అతన్ని సరి చేయబోతున్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన మార్పు చేయడానికి సమర్థుడైనాడు. ప్రార్థనే ప్రతి పరిస్థితిని మార్పు చేస్తుంది. ఈ భర్తలోనికి మారు మనసు రప్పించడానికి దేవుడు ఆ సమస్యను లేకపోతే ఆ శ్రమను అనుమతిస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. దేవుడు దాని నుంచి తొలగించేవాడు. స్వస్థపరుస్తానన్నాడు నీ కుమార్తెను, ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో పెట్టుకుని దాన్ని బట్టి ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి. దేవుడు చెప్పేశాడు, జరిగిపోతుందిలే, నేను చూస్తానులే, నేను పొందుకుంటానులే అంటే కాదు. కానీ అది నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు కూడా విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థనను, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అంటే మేలు పొందిన తర్వాత వదిలేయచ్చండి అని అనుకోవచ్చు. మేలు పొందిన తర్వాత మరీ ఎక్కువగా దేవునిలోని విధేయత కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద వచనంలో చూద్దాము, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. మరి దైవజనులు చెప్పారు, దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. భూమిలో నుండి భయంకరమైన మనుషులు బయటికి రావడం నేను చూస్తున్నాను. వారు ఎవరైతే దేవుని కలిగి లేరో, ఎవరైతే దేవుని యందు విధేయత, భక్తి జీవితం లేకుండా ఉన్నారో, వారి ఎందుకు వచ్చినప్పుడు వారిని చూసి భయపడుతున్నట్టుగా దర్శనంలో నేను చూశానని చెప్పి సేవకులు చెప్పారు. అయితే దేవునిని ఆరాధించే బిడ్డలకు దేవుడు తమ చేతులకు ఒక వస్తువును ధరింపచేశాడు. అది ఆ భయంకరమైన వ్యక్తులు చూసి వెనక్కి పారిపోతున్నట్టుగా దైవజనులు దర్శనంలో చూసినట్టుగా మనము విని ఉన్నాము. ముందు ప్రకటింపబడిన వాక్యము, దేవుని వాక్యం అంటుంది, సూటిగా దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తుంది. దేవుని మాటనంట దేవుని ప్రజలు తమ చేతులకు కట్టుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మనం చేతులకు కట్టుకోవడం అని అంటే నీ హృదయంలో దేవుని మాట ఎప్పుడైతే ఉంటుందో నీ క్రియ, నీ ప్రవర్తన, నీ నడక ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వెలుగుమయంగా ఉంటావు. వెలుగుమయంగా ఉన్న నీవు నీ వెలుగును చూసి శత్రువు లేక సాతాను భయపడి వెనక్కిపోయే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. భయపడి శత్రువు లేక శ్రమ వెనక్కిపోయే స్థితికి దేవుడు తెచ్చేవాడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు యథార్థమైనది, సత్యమైనది. ఆయన తన ప్రజలతో ఆయన మనసులో ఉన్న మాటను బయలుపరుస్తూ జరగబోయే కార్యాలను, సంభవాలను, మర్మాలను ఆయన ప్రేమించే సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత కలిగి ఉన్నందుకు మీలో ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారో తెలియదు. కానీ నేనైతే మాత్రం, నా కుటుంబం అయితే మాత్రం దేవునికి ప్రతిదినము వందనాలు చెప్తూ ఉన్నాము. ప్రతిదినం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దేవుని స్వరాన్ని విని, దేవుని మనస్సులో మాటను ఎరిగి అది దేవుని ప్రజలకు చెప్పడం అంటే అసమాష విషయం కాదు. అది సామాన్యమైన విషయం కాదు. నోటి మాటలతో, సొంత ఊహలతో, ఉద్దేశాలతో చెబితే అవి జరగవు ప్రజల జీవితాల్లో. నేరుగా దేవుని నోటి నుండి వచ్చే మాట మాత్రమే ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తుంది. అటువంటి అనుభవం దేవుడు మాకు ఇచ్చాడు. అందును బట్టి ఉన్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో ఆ మాట సంఘానికి, ప్రజలకు బయలుపరచడం జరుగుతుంది. విన్న మీరు దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మీ హృదయాల్లో దాన్ని భద్రం చేసుకోండి. దాన్ని బట్టి ప్రతినిత్యము కూడా నీవు సరి చేసుకో. ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉన్నట్టయితే, నీలో ఏదైనా తప్పిదం ఉన్నట్టయితే, నీలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నట్టయితే దేవుని దగ్గర విడిచిపెట్టి దేవుని దగ్గర సరి చేసుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఆయన కార్యాలను చూసే కార్యాలు దేవుడు త్వరలో నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆయన చేతుకు సమర్థుడై ఉన్నాడు. మనం సంవత్సరాంతంలో ఉన్నామండి. 2023 సంవత్సరం అంతా కూడా దేవుడి సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడి రక్షించి ఉన్నాడు. ప్రతి బిడ్డ, చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రెక్కల నీడలో దేవుడు దాచాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ సంవత్సరంలో ఎన్నో ఆటంకాలు మనం చూస్తున్నాం. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు. కొన్ని సందర్భాల్లో మరణాపాయ స్థితి నుంచి కూడా దేవుని ప్రసన్న దేవుడు కాపాడాడు. సజీవులుగా ఉంచాడు దేవుడు. తన మందిరంలో
దేవుని బిడ్డలై దేవుని ఆరాధన చేయడానికి. చూద్దాం దేవుని వాక్యం ఏమంటుందో. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడి. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడును. దేవుని వాక్యం అంటుంది, ఈ 2023 సంవత్సరం అంతా కూడా సంఘంలో ఉన్న ప్రజలు అరణ్యము అంటే శ్రమల గుండా నడిచి ఉండొచ్చు. భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటే కఠినమైన ఇబ్బంది గుండా నువ్వు నడిచి ఉండొచ్చు. కరువు లేక వేదన లేక కుటుంబంలో సమాధానం లేకపోవడం, నీ హృదయానికి నెమ్మది లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అనారోగ్య సమస్యలు, వీటన్నిటిని ఈ 2023 సంవత్సరంలో నువ్వు చూసి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, వాటన్నిటిని గుండా దేవుడు అంట నిన్ను కనుగొన్నాడు. దేవుడు ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, ఆ సమస్యలో ఉండి నువ్వు వేదన పడుతున్నప్పుడు, ఆ ఇబ్బందులో ఉండి నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారు నిన్ను పట్టించుకోలేదు, నీ చుట్టూ ఉన్న వారు నిన్ను పరామర్శించలేదు, నీ చుట్టూ ఉన్న వారు నీకు ఆదరణ కలిగించలేదు. కానీ దేవాతి దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించి నిన్ను కనుగొని నిన్ను ఆ శ్రమ నుంచి బయటకు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యం అనగా భయంకరమైన శ్రమ, ఎండిన ఎడారి అనగా అనేకమైన ఇబ్బందులకు సాదృశ్యమైనది. అలాంటి పరిస్థితి 2023లో సంఘము అనుభవించున్నారు అనేకమైన సందర్భాలు. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడు అంటున్నాడు. నేను కనుగొన్నాను నిన్ను, నేను నీ దగ్గరకు వచ్చాను, నేను నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించి నిన్ను కను పాప వలె కాపాడని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనకు దుఃఖంలో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించిన సందర్భాలు ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి. ఈ 2023లో ఎన్ని దినాలు ఉన్నాయో, ఎన్ని సందర్భాలు ఉన్నాయో. ఈ 2023 సంవత్సరం అంతా కూడా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కూడా తన కనుపాప వలె కాపాడాడు. కంటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఎంత మాత్రం కూడా తట్టుకోలేము. శరీరంలో ఏ అవయవానికి ఏ బాధ కలిగినప్పటికీ కూడా కంటికి ఏదైనా తగిలితే మనం చూడలేము, ఆ నొప్పిని భరించలేము. కంటికి ఏదైనా అయితే చుట్టూ ఉన్న పరిస్థితి అంధకారం అయిపోతుంది. అయితే అంధకారమయమైన పరిస్థితులు కూడా నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించాడు, ఆయన పరామర్శించాడు, నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను ఓదార్చాడు, నిన్ను మళ్ళీ తిరిగి నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. కఠినమైన పరిస్థితులు 2023లో చూసినప్పటికీ కూడా వాటి నుండి దేవుడు తన సంఘాన్ని ఆదరించాడు. వాటి నుంచి దేవుడు తన సంఘాన్ని పరామర్శించి కనుపాప వలె ఈ రోజు వరకు కూడా తన సంఘాన్ని కాపాడాడు. హల్లెలూయా. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా తన కనుపాపను ఒకడు ఎలా అయితే కాపాడుకుంటాడో, మన కనుగుడ్డును మనం ఎంతైతే జాగ్రత్తగా దుమ్ము ధూళి పడకుండా లేకపోతే ఏ దెబ్బ తగలకుండా ఎలా అయితే కాపాడుకుంటామో అదే రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మరి ఇది వాస్తవమా కాదో నీ హృదయాన్ని అడుగు, నీకు సమాధానం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల చేసిన మేలు, ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల చూపించిన కృప ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంవత్సరాంతంలో మనం ఉన్నాము. చివరి ఆదివార దినాన, చివరి ఆదివార ఆరాధనలో మనం దేవుని ఆరాధన చేస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నాము. దేవుడు అంటున్నాడు కదా, కను పాప వలె నిన్ను కాపాడాను, నీ శ్రమలో ఉన్నప్పుడు నేను నిన్ను పరామర్శించాను, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను, నేను ఓదార్చాను, నిన్ను ధైర్యపరిచాను, నేను లేపాను, నిలబెట్టానని దేవుడు అంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు జరిగించాడు. ఈ సంవత్సర కాలం ఉంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఈ కార్యాలను దేవుడు జరిగించాడు, దేవుడు లేపాడు, నిలబెట్టాడు. కనుకనే ఈ దినాన మనమందరం కూడా సంతోషముగా సజీవులమై దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ప్రజలను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మానవులు అనుకుంటారు, నేను ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాను, నేను ఎంతో ధనాన్ని కలిగి ఉన్నాను, నాకు లోటు ఏముంది అని మానవుడు అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడలేదు, నిన్ను సజీవుడిగా ఉంచలేదు. కేవలం దేవుని కనికరము,
దేవుని కృప మాత్రమే నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ జీవితంలో దేవుడు చూపించి ఆయన ఆదరణ కలిగిన హస్తాన్ని దేవుడు నీకు తోడుంచి నిన్ను పరామర్శించాడు, నిన్ను కనుగొన్నాడు, నిన్ను ఓదార్చాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించి ఆయన నిన్ను తన బిడ్డగా, తన సొత్తుగా మరి నూతన సంవత్సరంలో నీకు ప్రవేశించడానికి దేవుడి కృప అనుగ్రహించాడు. నమ్మదగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. చూడండి 115వ కీర్తనలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. 115వ కీర్తన 12వ వచనం. త్వరగా సమయం అయిపోతుంది. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి అందరినీ యెహోవా ఆశీర్వదించును. దేవుని వాక్యంలో మనం చదువుతున్నామండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఎంత గొప్ప మాట. సంఘంలోని ఏ కుటుంబాన్ని కూడా దేవుడు మర్చిపోలేదు. ఆయన మర్చిపోయింటే మనం ఈ రీతిగా ఈ దినాన దేవుని ఆరాధన చేయలేమండి. ఆరాధన మనము చేయలేము. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మర్చిపోకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడి రక్షించాడు, నీ అవసరతను తీర్చాడు, నిన్ను పోషించాడు, శ్రమ నుంచి నిన్ను విడిపించాడు. కన్నీటిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను వచ్చి పరామర్శించాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. సంఘంలో ఉన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. తన కృపలో దేవుడు భద్రపరిచాడు. తన హస్తపు నీడలో మర్చిపోకుండా ప్రతి ఒక్కరి అవసరతలను తీరుస్తూ అందరినీ కూడా ఆయన కాపుదలలో ఉంచి నడిపించాడు. మనమందరం కూడా దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు ధన్యతను గాయడ్ చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు సంఘంలో చేయబోతున్నాడు. ఇంతవరకు కూడా మీరు దేవుని యొక్క కార్యాలను చూశారు. ఇక మీదట దేవుని యొక్క ఘనమైన కార్యాలను సంఘం చూడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2023వ సంవత్సరంలో చూసిన కార్యముల కంటే ఘనమైన కార్యములు 2024వ సంవత్సరంలో సంఘంలో ప్రతి కుటుంబము వారి జీవితాల్లో చూడబోతున్నారు. ఇది దేవుడు సంఘాన్ని ప్రేమించి ఆయన పలుకుతున్నమాట. నువ్వు దేవుని మీరు ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకోవాలని ఆశిస్తున్నట్టయితే దేవునిలో నిన్ను సరి చేసుకో. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు వెనకబడినట్టయితే దేవునిలో ఇంకా నీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోకుండా దేవుని వెనక తట్టు పెట్టి లోకాన్ని ప్రేమించే బిడ్డగా ఉన్నట్టయితే వాటి నుంచి దేవుడు బయటకు రమ్మంటున్నాడు. పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించి కుమార్తెగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ 2023వ సంవత్సరంలో చివరి ఆదివారపు ఆరాధనలో తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఈ సంవత్సరంలో నేను నిన్ను గాయపరిచి, నేను నిన్ను దుఃఖపెట్టి, నిన్ను వెనకపెట్టి, నేను చేసిన ప్రతి తప్పును కూడా ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను మన్నించండి. మరి ఎక్కువగా ఆత్మీయ స్థితిలో నమ్మకస్తురాలుగా యథార్థమైన భక్తి జీవితం కలిగి 2024లో నీ కృపను, నీ దయను నిన్ను పొందుకుని సమృద్ధి అయిన ఆశీర్వాదంలో నేను ఎదుగులాగా, నా కుటుంబములాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించుగాక. దేవుని మాటను దీవించుగాక.